ఒక అబ్బాయికి ప్రపంచంలోనే అత్యంత థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ ఎక్కాలని ఉంటుంది. కానీ అతని హైట్ తక్కువగా ఉండడంతో స్టాఫ్ అతన్ని ఆపేస్తారు. ఆ అబ్బాయి వదలకుండా జిరాఫీ టోపీ పెట్టుకుని వస్తాడు. అప్పటికీ కుదరదు. కాళ్లకు పాప్కార్న్ బాక్సులు పెట్టుకుని ట్రై చేస్తాడు. కానీ అవి బరువుకి నలిగిపోతాయి. నిరాశతో వెళ్తూ ఉండగా మెట్ల మీద నుండి సడన్ గా కింద పడి పెద్ద దెబ్బ తగులుతుంది. అక్కడ ఒక పెద్ద వాపు వస్తుంది. ఆ వాపు వల్ల తన హైట్ కొంచెం పెరిగిందని గమనించిన ఆ అబ్బాయికి ఒక వింత ఆలోచన వస్తుంది. తన తలను దేనికైనా కొట్టుకుంటూ ఆ వాపుకు ఇంకా పెద్దగా చేసుకుంటాడు. చివరకు ఆ పెద్ద వాపుతో రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళగా అతన్ని చూసి స్టాఫ్ భయంతో స్పృహ తప్పి పడిపోతారు. అతను రోలర్ కోస్టర్ ఎక్కుతాడు, కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. అక్కడ మాక్సిమం హైట్ లిమిట్ కూడా ఉంటుంది. అతని పెద్ద వాపు ట్రాక్ కి తగులుతూ ఉంటుంది. రోలర్ కోస్టర్ వెళ్తున్నంతసేపు అతనికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. రైడ్ ముగిసేసరికి ఆ వాపు ఎంత పెద్దదవుతుందంటే అతను సీట్లో ఇరుక్కుపోయి బయటకు రాలేని స్థితికి చేరుకుంటాడు. నియమ నిబంధనలు మన భద్రత కోసమే ఉంటాయి. వాటిని అతిక్రమించడానికి దారులు వెతికితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ నష్టం జరగవచ్చు.